ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ రాత్రికాల సమయంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మొదటి దినము మనము ఈ ప్రపంచము లోకం అనేటువంటిది మారుతూ ఉంది అనే విషయాన్ని గమనించాం. అనేకమైనటువంటి విషయాలు ఈ లోకములో మారిపోతూ ఉంటాయి. ఏది కూడా ఈవేళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు. ఈ లోకము మారిపోవటం మాత్రమే కాదు, క్రైస్తవ్యము కూడా మారిపోతూ ఉంది అనేటువంటి విషయాన్ని నిన్న మనం గమనించాం. ఎన్నో విషయాలలో క్రైస్తవ్యం అనేటువంటిది బైబిల్కు దూరంగా, దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోతూ ఉంది. దురదృష్టం ఏమిటంటే అదే క్రైస్తవ్యమేమో అనుకునేటువంటి ఒక భ్రమలో క్రైస్తవ సమాజము మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం ఏమిటి అని మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మూడవ దినం మనం పరిశీలన చేసేది ఏమిటి అంటే మారని క్రైస్తవ్యము ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, లేదా అసలు బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యమో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యమో ఎలా ఉంది అనేటువంటి అంశాల గురించి మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. మనకు తెలుసు మన దేవుడు మారనటువంటి దేవుడు. మన దేవుడు ఎలా, అలాగనే దేవుని వాక్యము కూడా మారనటువంటి వాక్యము. క్రీస్తు ప్రభు తెలియజేస్తూ తన మాటలను గురించి ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసు జీవించినటువంటి దినాల్లో తను ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం గమనించినప్పుడు 35వ వచనము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమో గతించవు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే చాలా స్థిరమైనటువంటి మాటలు మన ప్రభు అయినటువంటి యేసు తెలిపినటువంటి మాటలు. ఆ మాటలు అనేటువంటివి అంత స్థిరంగా ఉన్నాయి, అంత స్థిరంగా ఉండాలి. వాటిని ఎవరూ కూడా మార్చకూడదు. కానీ దురదృష్టవశాత్తు ఏమిటి అంటే క్రైస్తవ్యంలో అవి మారిపోతూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు మాటలకు చోటు లేనటువంటి క్రైస్తవ్యాన్ని చూస్తూ ఉన్నాం. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము ఎలా ఉండేదో ఈరోజు రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటి విషయము, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యము లేదా బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యము, క్రైస్తవులు వారు ఎలా జీవించేవారంటే వారు క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితము, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. అంటే వారి జీవితములో క్రీస్తు కేంద్ర బిందువుగా ఉండేవాడు. ఉదాహరణకు మనము సైకిల్ చక్రం కానీ లేకపోతే ఏవైనా సరే మోటార్ సైకిల్కి కానీ ఒక చక్రం మనం చూస్తూ ఉంటాం. ఆ వీల్ని చూసినప్పుడు హబ్ అని చెప్పేసి అంటూ ఉంటారు, మధ్యలో ఉంటుంది. దాని నుంచి సువ్వలన్నీ, స్పోక్స్ అన్నీ కూడా అల్లుతూ ఉంటారు. ఉదాహరణకు ఆ మధ్యలో ఉన్నటువంటి హబ్ని కనుక తీసేశారనుకోండి, కేంద్రాన్ని తీసేశారనుకోండి, ఇంకేమీ కూడా ఉండదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా వారి యొక్క జీవితాలను నిర్మించుకునేవారు అంటే క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు ఇప్పుడు చదివినట్లుగా ఆయన ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. వారి యొక్క జీవితం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. బ్రతకటము అంటే క్రీస్తు కొరకే బ్రతుకుతాము. బ్రతకటము అంటే క్రీస్తు కొరకే బ్రతుకుతాము. ఒక అపోస్తులైన పౌలు మాత్రమే కాదు, మీరు గమనించినప్పుడు అపోస్తులు అందరూ కూడా క్రీస్తు కొరకే బ్రతికారు. క్రీస్తు కొరకు బ్రతకటం మాత్రమే కాదు, క్రీస్తు కొరకే చనిపోయారు. అంతేకాదు మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలు కూడా, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కూడా క్రీస్తు కొరకే బ్రతికారు, క్రీస్తు కొరకే చనిపోయారు. దానికి గొప్ప నిదర్శనం ఏమిటి అంటే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు అనేక మంది క్రైస్తవులు వారు హతసాక్షులైనట్లుగా మనం చూస్తూ ఉంటాం.
దానికి కలిగినటువంటి ప్రధానమైన కారణం ఏమిటి అంటే వారు క్రీస్తు కొరకు బ్రతకటం మాత్రమే కాదు, క్రీస్తు కొరకు తమ ప్రాణాలనే అర్పించారు. వారు కేవలం క్రీస్తు కొరకే బ్రతికారు. వారు కేవలం క్రీస్తు కొరకే బ్రతికారు అంటే మరి నేడున్నటువంటి మనమేమిటండి అని అంటూ ఉంటారు. నేడున్నటువంటి మనమేమిటి అనేటువంటిది మనకే తెలుసు. ఈరోజు మనము మన కొరకు బ్రతుకుతూ ఉన్నాం. మన చదువు కొరకో, మన ఉద్యోగం కొరకో, మన వ్యాపారం కొరకో, మన సంపాదన కొరకో, వీటి కొరకే మనం క్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం దేనికి బ్రతుకుతూ ఉన్నామంటే మనము అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే ఈ లోకాన్ని సంపాదించుకోవటం కొరకు మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవుల యొక్క జీవితాలు అలా లేవు. వారి క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితాలు. క్రీస్తు కొరకే వారు బ్రతికారు, క్రీస్తు కొరకే వారు చనిపోయారు. ఈరోజు భూమి ఉన్నంత వరకు అటువంటి క్రైస్తవ్యాన్నే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన కొరకు మనం జీవించే క్రైస్తవ్యం కాదు, క్రీస్తు కొరకు జీవించేటువంటి క్రైస్తవులు కావాలి. గలతీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ 2వ అధ్యాయము 20వ వచనం మనం గమనించినప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే ఆ పాత పౌలు గారు చనిపోయాడు. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. వారందరూ కూడా క్రీస్తును పోలి జీవించటము అనేటువంటిది వారు అలవర్చుకున్నారు. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి క్రైస్తవ్యం అంటే ఎలా ఉండాలి, మారని క్రైస్తవ్యం అంటే ఎలా ఉండాలి అంటే వారు ఎలాగైతే క్రీస్తు కొరకు బ్రతికారో, క్రీస్తు కొరకే మరణించారో, ఈరోజు మనం కూడా బ్రతకటం క్రీస్తు కొరకే బ్రతకాలి, చావటం కూడా క్రీస్తు కొరకే చావాలి. కానీ ఈరోజు మనం గమనించినప్పుడు బ్రతకటం అనేకమైన కారణాలు. ప్రధానమైన అంశం ఇందాక చెప్పినట్లుగా డబ్బు 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 డబ్బు. మనుషులు డబ్బు వెనకాల పరిగెడుతున్నారు, లోకము డబ్బు వెనకాల పరిగెడుతుంది. ఈరోజు క్రైస్తవ్యము కూడా దురదృష్టవశాత్తు డబ్బు వెనకాల పరిగెత్తేటువంటి క్రైస్తవులు, దాని కొరకే క్రీస్తు దగ్గరకు వస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకోలేదు. ఒకవేళ మనం పొరపాటున ఇటువంటి క్రైస్తవులుగా గనక ఉన్నట్లయితే అది బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవ్యము కాదు అనేటువంటి విషయము మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే అంచె దినాల్లో మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో దేవుని వాక్యం తెలియజేస్తూనే ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాల్లో, అంచె దినముల్లో అపాయకరములైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులుగా ఉంటారు. అంటే మనుషులు స్వార్థాన్ని ప్రేమించేవారుగా ఉంటారు అంత్య దినాల్లో. అవును, ఈరోజు మనం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. స్వార్థాన్ని ప్రేమించేటువంటి వారిగా ఉన్నటువంటి ప్రజల మధ్యలో మనము కూడా స్వార్థాన్ని ప్రేమించేటువంటి క్రైస్తవులుగా ఉన్నాం. ఈరోజు మనం లోకంలో చూడండి, మనుషులు స్వార్థము ఎంతగా వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారంటే వాళ్ళ కొరకు లేదంటే వాళ్ళ లాభం కొరకు వాళ్ళు ఏదైనా చేస్తారు. చివరికి కన్న తల్లిదండ్రులను కూడా రోడ్డు మీద వదిలేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఓల్డేజ్ హోములు వెలుస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రోడ్ల మీద అడుక్కుంటున్నటువంటి ముసలి వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఏమిటి అంటే స్వార్థ చింతనలో నుండి బయటికి వచ్చినటువంటి సమాజము. ఆ స్వార్థ చింతన స్పష్టంగా కనబడుతూ ఉంది. అదే స్వార్థ చింతన క్రైస్తవుల్లో కూడా కనబడుతుంది. నేను ప్రార్థనకు వస్తే దేవుడు నాకేమిస్తాడు, నేను ఆరాధనకు వస్తే దేవుడు నాకేమిస్తాడు, నన్ను ఎలా దీవిస్తాడు, నాకు దేవుడు ఏదన్నా ఇస్తే నేను వస్తాను. అంతేగాని నేను దేవుని కొరకు జీవించటానికో దేవుని కొరకు మరణించటానికో నేను రాను అనేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది అంటే క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితాలు వాళ్ళు నేర్చుకున్నారు, వాటిని వాళ్ళు జీవించగలిగారు. రెండవది, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆదిమ సంఘాలు అవి ఎలా ఉన్నాయి అంటే అపోస్తుల బోధలో వారు నిలిచి ఉన్నారు. మారనటువంటి క్రైస్తవ్యం అంటే ఎలా ఉండాలి అంటే నేడు కూడా ఆ అపోస్తుల బోధలో మనము నిలిచి ఉండవలసినటువంటి అవసరం ఉంది.
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు 42వ వచనము, మొట్టమొదటిగా పేతురు ప్రసంగం విన్నటువంటి ఆ ఇజ్రాయేలీలు వారు బాప్తిసం పొందటం 3,000 మంది. ఆ 3,000 మంది బాప్తిసం పొంది రక్షణ పొంది సంఘంగా చేర్చబడినటువంటి వారు ఏం చేశారనేది తెలియజేస్తూ 2వ అధ్యాయం 42వ వచనం అపోస్తుల కార్యములో వీరు అనగా 41వ వచనంలో రక్షణ పొందినటువంటి ఆ 3,000 మంది వీరు అపోస్తుల బోధ యందునో సహవాసం మందునో రొట్టె విరుచుట యందునో ప్రార్థన చేయుట యందునో ఎడతెగక యుండిరి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. వీరు అపోస్తలుల బోధలో నిలిచి ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మరి నేడు అలా లేవా, సంఘాలు అలా లేవా, క్రైస్తవులు అలా లేరా అని అంటే, నేడు క్రైస్తవ సంఘాలు మనం గమనించినప్పుడు అపోస్తలుల బోధ లేదా క్రొత్త నిబంధనతో పాటు వారి సంఘానికి వ్రాసుకున్నటువంటి క్రీడ్ బుక్స్ మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఈరోజు మనం గమనించినప్పుడు క్రైస్తవ్యంలో కొన్ని వందల వేల సంఘాలుగా క్రైస్తవ్యం ముక్కలైపోయింది. ఎందుకు ముక్కలైపోయింది? ఒకసారి ఒకరు అడిగారు, ఏమండి క్రైస్తవులే కొందరు శనివారం ప్రార్థన పెట్టుకుంటారు, కొందరు ఆదివారం ప్రార్థన పెట్టుకుంటారు, ఈ రెండిటిలో ఏది కరెక్టు? ఇంతకీ దేవుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒకే దేవుడు ఒకే బైబిల్ రెండు రకాలుగా చెప్పరు. మరి రెండింటిలో ఏది నిజమంటే ఏదో ఒకటే నిజం. ఏదో ఒకటే నిజమైతే రెండవది ఏమవుతుంది అంటే ఖచ్చితంగా తప్పే అవుతుంది. మరి ఆ తప్పు ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చిందా అంటే అది దేవుని యొద్ద నుండి రాలేదు, మనుష్యుల యొద్ద నుండి రాలేదు, అది దేవుని వాక్యం యొద్ద నుండి రాలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలము మనుష్యుల యొద్ద నుంచి మాత్రమే వచ్చింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కొన్ని రకాలైనటువంటి అంటే మనుషులు రాసుకున్నటువంటి పుస్తకాలు, వాళ్ళ రూల్స్ అనండి, వాళ్ళ రెగ్యులేషన్స్ అనండి, లేదా వాళ్ళ క్రీడ్ బుక్స్ అనండి, ఇవన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బైబిల్తో పాటు కలుపుతూ చేరుస్తూ ఉన్నారు. బైబిల్ని ఎట్లయితే ఫాలో అవుతామో అనుసరిస్తామో ఆ సంఘము అలాగనే వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క క్రీడ్ బుక్స్ని కూడా రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఉదాహరణకు సంఘం మనం శనివారమే పెట్టుకోవాలి అని అన్నారనుకోండి, వాళ్ళు శనివారమే ఫాలో అవ్వాలి. అలాగనే అనేక రకాలైనటువంటి మానవ కల్పితమైనటువంటి ఆజ్ఞలు అనేటువంటివి వచ్చేసినాయి. ఆజ్ఞలన్నింటినీ కూడా మనుషులు ఈరోజు పాటించటాన్ని బట్టి అపోస్తుల బోధకు దూరం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇందులోనే అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు మనకు వచ్చేసినాయి క్రైస్తవ్యంలో. నిజంగా క్రైస్తవ్యాన్ని మనం గమనించినప్పుడు లోకం వేరు, క్రైస్తవులు వేరు. కొన్ని విషయాలను సూటిగా చెప్పాల్సిందే. మనము బైబిల్ మొదటి నుంచి చూసినప్పుడు దేవుడు విగ్రహాన్ని అంగీకరించలేదు. దేవుని పేరట ఏ విధమైనటువంటి ప్రతిమను, బొమ్మను, విగ్రహాన్ని చేయకూడదు. అది చాలా భయంకరమైనటువంటి పాపం. అయితే మరి ఈరోజు క్రైస్తవ్యంలోనే మరి మరియ విగ్రహాలు పెడుతున్నారు, యేసుక్రీస్తు విగ్రహాలు పెడుతున్నారు, క్రైస్తవులే ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటున్నారు, వాటి కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉన్నారు, వాటికి ధూపం వేస్తూ ఉన్నారు, వాటికి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినవి ఇవంతా కూడా అంటే ఇవి మీరు బైబిల్లో ఎక్కడా కూడా చూడరు. బైబిల్లో ఎక్కడా కూడా విగ్రహాన్ని పెట్టడాన్ని దేవుడు అంగీకరించలేదు. ఏమండి ఇలా గనక నేరుగా చెప్తే కొంత విద్వేషం రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు కదా అని అంటే, విద్వేషం కాదు, మన దేవుడు మనకేమిచ్చాడో, వాక్యం ఏమిచ్చాడో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం నేర్చుకోవాలి, ఉన్నది ఉన్నట్లుగా మనం ఆచరించాలి. అలా ఆచరించగలిగినప్పుడు మాత్రమే ఆ మారనటువంటి క్రైస్తవ్యము ఈరోజు లోకంలో ఉంటుంది. లోకం ఎంత మారిపోయినా కానీ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యమో, దేవుడు ఎదురు చూసినటువంటి ఆ క్రైస్తవ్యమో, మారని క్రైస్తవ్యము భూమి ఉన్నంత వరకు ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటించాలి. అందులో మొహమాటము లేకుండా మనం ప్రకటించాలి. వాటిని మనం అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. అవును, నిజమే. ఈరోజు క్రైస్తవ సంఘాలలో కొన్ని సంఘాలు ఖచ్చితంగా విగ్రహాలను చేస్తూ ఉన్నాయి, విగ్రహాలను పెడుతూ ఉన్నాయి. విగ్రహం పెడితే తప్పు కాదేమో, అది క్రీస్తు ప్రభు యొక్క విగ్రహమే కదా అనుకునేటువంటి ఒక భ్రమలో క్రైస్తవ్యం ఉంది. కానీ క్రైస్తవ్యంలో గనక మనం చూసినట్లయితే విగ్రహాలకు తావు ఏమాత్రము కూడా లేదు. అపోస్తలులైనటువంటి పౌలు మనం గమనించినప్పుడు యోహాను రాసినటువంటి
అపోస్తులైనటువంటి యోహాను తను వ్రాసినటువంటి మొదటి పత్రికలో ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉంటాడు. పత్రిక ముగింపులో అపోస్తులైనటువంటి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము చివరి వచనము ముగింపు వచనాన్ని చూడండి. పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. జోలికే పోవద్దు అని అంటున్నాడంటే ఈరోజు నేరుగా క్రీస్తు ప్రభు పేరిట విగ్రహాన్ని తెచ్చిపెట్టేసుకుంటూ ఉన్నాం. మొదటి శతాబ్ద క్రైస్తవ్యం అనేటువంటిది, బైబిల్లో ఉన్న క్రైస్తవ్యం అనేటువంటిది విగ్రహాలకు పూర్తిగా విరుద్ధము. కానీ ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది ఏమైపోయిందంటే అపోస్తలుల బోధలో నుండి మానవ కల్పితమైన బోధలు, మానవ కల్పితమైన సిద్ధాంతాలు, వారు వ్రాసినటువంటి క్రీడ్ బుక్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ద్వారా మా సంఘం ఇలానే ఉంటుందండి, మా సంఘంలో ఇలానే చేస్తారండి అనే స్థాయికి వచ్చాం. అంతేగాని దేవుడు ఏం చెప్తున్నాడు అని మనం ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మారనటువంటి క్రైస్తవ్యం అంటే ఎలా ఉండాలి, బైబిల్లో ఉన్న క్రైస్తవులుగా సంఘాలుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అంటే అపోస్తలుల బోధలో మనం నిలిచి ఉండాలి. మొట్టమొదట బాప్తిసం పొందిన 3000 మంది ఎలాగైతే నిలిచి ఉన్నారో, వీరు అపోస్తలుల బోధ యందునో, సహవాసం అందునో, రొట్టె విరుచుట యందునో, ప్రార్థన చేయుట యందునో ఎడతెగక ఉండిరి అని అంటూ ఉన్నాడు. ఎడతెగక ఉండిరి. అలాగనే మనం కూడా అందులో ఎడతెగకుండా ఉండాలి. ఆ అపోస్తలుల బోధలో మనం నిలిచి ఉండవలసినటువంటి అవసరం ఉంది. మూడవ ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటి అంటే, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు, ఆదిమ సంఘాలు, వారు ప్రార్థనలో నిలిచి ఉండేవాళ్ళు. చాలా ప్రార్థనాపరులుగా వారు ఉండేటువంటి వారు. చాలా విస్తారమైనటువంటి ప్రార్థనలు వారు చేసేవారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము కూడా మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఆయన ఆరోహణం అయిపోయిన తరువాత ఆయన వాళ్ళను పట్టణంలోనే నిలిచి ఉండమని తెలియజేశాడు. నిలిచి ఉండమని తెలియజేసినప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే, అంటే ఎన్నుకొనబడినటువంటి అపోస్తలు వారితో కూడా మరొక 120 మంది, వారందరూ కూడా అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినప్పుడు వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని అంటూ ఉన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు కూడా మీరు కొందరిని చూసినప్పుడు చాలా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఉదయాన్నే లేవగానే క్రీస్తు ప్రభును కూడా మనం చూసినప్పుడు ఆయన ఒంటరిగా ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకోవటాన్ని బైబిల్లో మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు అపోస్తలులు కూడా చూసినప్పుడు చాలా ఎక్కువగా ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా దాన్ని అలవర్చుకున్నారు. చాలా ఎక్కువగా వారు ప్రార్థనలు చేసేటువంటి వారు. అయితే మరి ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యము ప్రార్థన చేయటం లేదా అని అన్నట్లయితే, ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ్యము ప్రార్థనల కంటే నిన్న మనం గమనించాం, షోలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సంగీతాల్లో, వినోద కార్యక్రమాల్లో, లేదంటే చర్చికి సంబంధించిన కార్యక్రమాల్లో నేను తెలియజేశాం కదా, వాళ్ళు ఈవెన్ ప్రార్థన చేసేటప్పుడు కూడా జేబులో చేతులు పెట్టుకొని మనం ఎవరితో మాట్లాడుతున్నాము అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళ యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయినటువంటి, ప్రార్థనా శక్తి లేనటువంటి క్రైస్తవ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా ప్రార్థనాపరులుగా ఉండేవాళ్ళు. వారు ప్రార్థనాపరులుగా అంటే సాధారణమైనటువంటి ప్రార్థనలు మాత్రమే కాదు. అపోస్తలుల కార్యగ్రంథము మనం గమనించినప్పుడు అపోస్తలులైనటువంటి పౌలును మిషన్ వర్క్కి పంపించారు. ఆయన మొదటి సువార్త ప్రయాణం, 2వ సువార్త ప్రయాణం, 3వ ప్రయాణం, రోమా ప్రయాణము చేశాడని బైబిల్ స్కూళ్ళలో, కాలేజీల్లో చదువుకుంటూ ఉంటారు. అయితే ఆ సువార్త ప్రయాణానికి పంపించడానికి ముందు ఆయన పంపినటువంటి స్థానిక సంఘం ఏం చేశారనేటువంటిది అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో ఈ రీతిగా నమోదు చేస్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినప్పుడు, అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమయ్యను, కురేనీడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయ్యను, సౌలు అని ప్రవక్తలు, బోధకులు ఉండిరి.
ఇక్కడ ఒక లిస్టు చెప్పాడు, ఎవరెవరు ఉన్నారు అంత్యోకయ సంఘంలో అనేటువంటి విషయాన్ని తెలియజేసి అది మాత్రమే కాకుండా 2వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ వారు అంటే పైన చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా. కాబట్టి వారు ఉపవాసము చేసేవాళ్ళ అంటే అవును, చాలా ఎక్కువగా ఉపవాసాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వారు కేవలము ప్రార్థనలు మాత్రమే కాదు, ఉపవాస ప్రార్థనలు వాళ్ళు చేశారు. కానీ ఈరోజు మనం గమనించినప్పుడు ప్రార్థనే తగ్గిపోయింది. ఉపవాసం అంటే అస్సలు అంటే లేదని మనం చెప్పలేం, కానీ చాలా తగ్గిపోయిన పరిస్థితి. ఈరోజు కొందరు చెప్తున్నారు, బ్రదర్ నాకు తినకపోతే కళ్ళు తిరుగుతాయండి అని, నాకు షుగర్ ఉందండి నేను మాత్రం వేసుకోవాలండి అని. మన ఆరోగ్యాలు కూడా సహకరించటం లేదు. ఒకసారి ఒకరు నాకు ఉపవాసం చేయాలని ఉంది కానీ మరి నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చేయొచ్చా అని అడిగారు. చేయొచ్చా అంటే అది డాక్టర్ని అడగాలి మీరు. ఎందుకంటే హఠాత్తుగా మీరు ఏదైనా తినటం మానేశారనుకోండి, మీరు ఆ మెడిసిన్ కనుక మీరు తీసుకోవటం మానేశారనుకోండి మందులు, మీ ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఈరోజు ఒకటేమో ఉపవాసము చేసి ప్రార్థన చేద్దాము అన్నటువంటి ఆసక్తి లేదు, భక్తి లేదు. పొరపాటున ఉన్న మన శరీరాలు ఆరోగ్యాలు సహకరించినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి 1వ శతాబ్దంలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా జీవితము అనేటువంటిది ఈరోజు చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఉండటాన్ని గమనిస్తూ ఉంటాం. ఈరోజు కొంతమంది ఉపవాస ప్రార్థనలను ఎగతాళి చేసేటువంటి వారు కూడా ఉన్నారు, ప్రార్థనలు కూడా ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. అందుకనే ఈవేళ రేపు ప్రార్థనలు అనేటువంటి ఏంటంటే ఎవరికి కనబడకుండా చేసుకుంటూ ఉన్నారు. కానీ 1వ శతాబ్దంలో అలాగే కాదు. ఇందాక మనం గమనించాం, క్రీస్తు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తులందరూ ఇంకొక 120 మంది వారందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అంటే కొన్ని వందల మంది కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి ప్రార్థనలు మనకి ఎప్పుడైనా జరుగుతాయా? ఒక విషయాన్ని గురించి ఇలాగ మనం ప్రార్థనలో పోరాటం అనేటువంటిది ఉంటుందా అంటే చాలా 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 తక్కువగా మనం చూస్తూ ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2వ వచనములో ఇక్కడ కొలస్సీ సంఘానికి కూడా తెలియజేస్తూ ప్రార్థన యందు నిలకడగా ఉండి అని అంటూ ఉంటాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి అని అంటూ ఉంటాడు. కాబట్టి 1వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులకు ప్రార్థన యొక్క ఆవశ్యకత అనేటువంటిది నేర్పించబడింది. వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు అలానే ప్రార్థన చేశారు, వాళ్ళు అలాగనే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను సాధించారు. ఈరోజు నేను ఎవరిని విమర్శించటం కాదు, కానీ ఈరోజు వ్యక్తిగత ప్రార్థన చాలా తక్కువగా ఉంది. కుటుంబ ప్రార్థనలు అసలు లేనటువంటి కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక సంఘ ప్రార్థనలు కూడా ఏదో ప్రార్థన చెయ్యాలి కాబట్టి ప్రార్థన, ఆరాధన మొదలు పెడతాం కాబట్టి ప్రార్థన, వాక్యం ముందు ఒక ప్రార్థన, అది కూడా సాంప్రదాయంగా ముగింపులో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన. ఇన్నిసార్లు చేస్తాం కదా అని అనుకోవద్దు, అదేం మనం భక్తితో చేసే ప్రార్థన కాదు. ప్రారంభంలో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన, వాక్యం ముందు ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన, ముగింపులో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన. పొద్దున్నే లేచాం కాబట్టి ప్రార్థన, టిఫిన్ చేస్తున్నాం కాబట్టి ప్రార్థన, మధ్యాహ్నం భోజనం ముందు ప్రార్థన, రాత్రి భోజనం ముందు ప్రార్థన, నిద్రపోతాం కాబట్టి ప్రార్థన. ఇవన్నీ భక్తిలో నుండి వచ్చే ప్రార్థనలు కాదు. మరి ఏమిటి అంటే ఇది ఒక పారంపర్యం అయిపోయింది, ఒక రొటీన్ లైఫ్లో మనకు అలవాటైపోయినటువంటి ప్రార్థనలు ఉన్నాయి, కానీ భక్తి లేనటువంటి పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థన విషయంలో 1వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క మాదిరిని మనం అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ భూమి ఉన్నంత వరకు దేవుని బిడ్డలు క్రైస్తవులు ప్రార్థనాపరులుగా ఉండాలి, ప్రార్థనలో పోరాడేటువంటి వారిగా ఉండాలి. అంటే ప్రార్థనలో కూడా పోరాటం ఉంటుందా అంటే అవును. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే యాచన, అడుక్కోవటమో. నేను ఒక చిన్న విషయాన్ని తెలియజేసి మీకు ముందుకు వెళ్ళిపోతాను. ప్రార్థన అంటే అడుక్కోవటం, యాచన. ఈరోజు ఒక్కొక్కసారి మీరు కనుక చూసినట్లయితే అడుక్కునే వాళ్ళు, అమ్మా ఒక ముద్దుంటే వెయ్యి తల్లి అని అంటారు, చేయి ఖాళీ లేదు, లేకపోతే లేదు బయటికి అటు ఇల్లు అంటారు. అన్నా కానీ అక్కడే ఉండి అమ్మా 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 అంటూ ఉంటారు. మీరు అప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ కూడా మా విజయవాడలో వస్తూ ఉంటారు, వాళ్ళు ఇలాగ అడుగుతూ ఉంటారు కారు ఆపగానే. వాళ్ళు ఒకవేళ ఏమీ లేదన్నా వదిలిపెట్టరు, ఆ అద్దం ఇలా కొడుతూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు, ఆ అద్దం ఇలా కొడుతూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు. చివరికి విసుగు పుట్టైనా సరే ఇచ్చేయాలి. అంటే దేవుని దగ్గర కూడా అలాగ మనం ప్రార్థన చేయొచ్చా, విసిగించవచ్చా అని అడిగాడు ఒకసారి ఒక ఆయన.
అవును, దేవుని దగ్గర మనం అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు. కాబట్టి దేవుని దగ్గర మనం అడగాలి. ప్రార్థనలో పోరాటం ఉంటుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము మనం గమనించినప్పుడు 12వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ తెలియజేస్తూ, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు అని ఎపఫ్రాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఎపఫ్రా ఏం చేస్తున్నాడంటే, ఈ కొలస్స సంఘము మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. అంటే ప్రార్థనలో పోరాటం ఉంటుందా అంటే అవును, పోరాటం ఉంటుంది. మనకు బైబిల్లో కూడా తెలియజేస్తూ ఉంటాడు, ఇచ్చేదాకా వదలకుండా ప్రార్థన చేసేటువంటి పరిస్థితిని క్రీస్తు ప్రభువు మనకు నేర్పించాడు. లూకాసు సువార్తలో మనం గమనించేటప్పుడు ప్రార్థన అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని గురించి క్రీస్తు ప్రభు నేర్పిస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు నేర్పిస్తూ లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఒక ఉపమానమే అని చెప్తూ ఉంటాడు. చెప్తూ ఆయన ఏమంటూ ఉంటాడంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని అంటూ ఉన్నాడు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అనటానికి వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏమిటా ఉపమానము? దేవునికి భయపడని, మనుషుని లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఉన్న విధవరాలు వెళ్ళి నాకు న్యాయం చేయని అడిగింది, చేయలేదు. ఆయన దేవునికి భయపడ్డు, మనుషుల్ని లెక్కే పెట్టడు. అయినా సరే ఆమె వచ్చి, అయ్యా నాకు న్యాయం చేయి అని విడవకుండా గోజాడేసరికి ఆయన ఏం చేశాడంటే, నన్ను విసికించకుండా ఉండాలంటే, ఎలాగైనా ఏమైనా వదిలించుకోవాలంటే ఆమె న్యాయం ఏదో ఆమెకు తీరుద్దాం అని ఆమెకు న్యాయం చేశాడు. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, 18వ అధ్యాయము మనం గమనించినప్పుడు 7వ వచనము, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? త్వరగా తీర్చును. ఎప్పుడు త్వరగా తీరుస్తాడు? మీరు గనక దేవునికి విసగకుండా ప్రార్థన చేస్తే, ప్రార్థనలో పోరాటం కనుక చేస్తే అది ఖచ్చితంగా మీరు సాధించుకోగలుగుతారు. అది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు సంఘాలు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని గుర్తెరిగి అటువంటి ప్రార్థనలు చేసినాయి. మరి ఈరోజు మనం చేసే ప్రార్థనలు నామకార్థ ప్రార్థనలుగా మారిపోయినాయి, కానీ ఆ ప్రార్థనలో నిజమైనటువంటి పోరాటం లేదు, పట్టుదల అనేటువంటిది లేదు. 4వ విషయము, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలలో క్రైస్తవుల్లో మనం చూసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే సువార్త ప్రచారము. ఈరోజు చాలామంది క్రైస్తవులు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చాలామంది అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవులు, చాలా స్థానిక సంఘాలు, అనేకమైన స్థానిక సంఘాలు చెయ్యనటువంటి ఒక పని ఏమిటి అంటే సువార్త ప్రచారము, సువార్త ప్రకటన. బయటకు వెళ్ళి ప్రకటించటం లేదు. ఈరోజు కొన్ని స్థానిక సంఘాల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆ స్థానిక సంఘం వాళ్ళు 10 మందో 15 మందో 25 మందో ఎంతమందో కూడుకుంటారు. ఆదివారం వాళ్ళు కూడుకుంటారు, ఆరాధన చేసుకుంటారు, తాళాలేసి వెళ్ళిపోతారు. మళ్ళా వాళ్ళే కూడుకుంటారు, వాళ్ళే ఆరాధన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక అంతకుమించి ఇక వేరే కార్యక్రమాలు కూడా ఉండని సంఘాలు అనేకం ఉన్నాయి. ఇక కొందరికి ఏమిటంటే వారం మధ్యలో ఇంకేదో కార్యక్రమాలు ఉంటాయి, కానీ ప్రజల మధ్యలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించటం లేదు. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే మనకు బైబిల్లో తెలియజేస్తూ ఉంటాడు. దేవుడు అపోస్తులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు గ్రేట్ కమిషన్ అని కూడా తెలియజేస్తూ ఉంటాడు. క్రీస్తు ప్రభు వారికి చెప్పింది ఏమిటి అంటే మత్తయి సువార్తలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళి అంటే సంఘానికి వెళ్ళి తాళాలు తీసుకొని కాదు, చర్చి బిల్డింగ్కి వెళ్ళి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, వెళ్ళి అంటే మేము కూడా వెళ్తున్నాం కదండి, చర్చి బిల్డింగ్లకి వెళ్తాం, ఆరాధన చేయాలి. వెళ్ళి అంటే అక్కడ కాదు, అంటే మా దగ్గరకి ఎవరు వచ్చినా మేము ప్రకటిస్తాం సార్ అంటున్నాడు.
నేను చెప్పాను, మీ దగ్గరికి ఎవరు వచ్చినా మీరు ప్రకటిస్తారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు పేతురుని పిలిచినప్పుడు ఏమన్నాడంటే, రండి మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేదును అని అన్నాడు. అంటే వీళ్ళు ఎవరు అంటే మనుష్యులను పట్టే జాలరి. ఒక జాలరి చేప దగ్గరికి వెళ్తాడా, చేప దాని దగ్గరకు వస్తే గేలం వేస్తాడా? జాలరే చేప ఎక్కడ ఉంటుందో నీటి దగ్గరికి తానే వెళ్ళాలి. అట్లా కుదరదు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను గేలం వేస్తానంటే, ఈవేళ మన పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళకుండా నా దగ్గరకు వస్తే నేను బోధిస్తాను అంటున్నారు. అలా కాదు. దేవుని వాక్యం తెలియజేసింది ఏంటంటే, మీరు వెళ్ళి అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సువార్తను ప్రకటించడానికి వెళ్ళటము అనేది ఈరోజు ఉన్నటువంటి సంఘాలకు, క్రైస్తవులకు తెలియనటువంటి ఒక విషయం అయిపోయింది. ఈరోజు మనకు తెలిసిందంతా కూడా ఆదివారం మేము రాలేదంటే అడగండి, అంతేగాని అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి వాక్యం చెప్పండి అంటే అది మా పని కాదు. ఒకసారి ఒకరు అంటున్నారు, అది ఎవరి పని అంటే, సేవకులు మీ పని అండి వాక్యం చెప్పటం. మరి మీ పని ఏంటి అని అడిగాడు ఆయన. మా పని ఏంటంటే ఆదివారం రావటము, ఆరాధనలో మేము హాజరవటం. దానికి మేము రాకపోతే అడగండి. అంటే ఈరోజు క్రైస్తవులు ఏం ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, కేవలము ఆదివారము ఆరాధించటం మాత్రమే మా బాధ్యత, కానీ సువార్త ప్రకటన అనేటువంటిది మా బాధ్యత కాదు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, సువార్త ప్రకటన అనేటువంటిది ప్రతి ఒక్క క్రైస్తవురాలి యొక్క బాధ్యత. మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం గమనించినటువంటి ఈ వచ్చిన భాగం మనం గమనించినప్పుడు 19వ వచనము క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు మీరు వాళ్ళని సమస్త జనులను శిష్యులుగా చేయండి. 1 చేసిన తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి. 2 20వ వచనంలో చెప్తున్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. వారికంటే ఆ బాప్తిసం ఎవరైతే పొందుతున్నారో వారికి, అంటే బాప్తిసం పొందే ప్రతి మనిషికి కూడా అపోస్తలులకు ఇచ్చినట్లుగా సువార్త ప్రకటన అనేది ఒక ఆజ్ఞ, ఒక ఆప్షన్ కాదు. నాకు ఇష్టమైతే ఎంచుకుంటా లేకపోతే లేదని. ప్రతి ఒక్క క్రైస్తవురాలు సువార్త ప్రకటించి తీరాలి. ఇందాక కూడా మీరు ప్రారంభంలో చూశారు, చిన్న చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, యవ్వనస్తులు, ఎక్కడెక్కడో ఊళ్ళ నుంచి చదువుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ సువార్త సభల కొరకు దాదాపు 3000 ఇల్లు పైన గృహాలు దర్శించారు. మీకు తెలుసు ఎండలు ఎలా ఉన్నాయో. గత వారం తీవ్రమైనటువంటి ఎండలు. మేము పొద్దున కూడా మాట్లాడుకున్నాం, నిన్న కూడా మాట్లాడుకున్నాం. కోనసీమ చూడటానికే పచ్చగా ఉంది కానీ చాలా వేడిగా ఉందని. చూడటానికి పచ్చగానే ఉంది కానీ చాలా వేడి, చాలా వడగాల్పులు. మరి వీటిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఎందుకు తిరిగారు అంటే, సువార్త ప్రకటన అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఈరోజు క్రైస్తవులు మారిపోయారు. ఎలా మారిపోయారు అంటే, మేము కేవలము ఆదివారం ఆరాధనలకైతేనే మేము వస్తాము, అంతేగాని సువార్త ప్రకటన అనేటువంటిది అది మా పని కాదు అనేటట్లుగా ఈరోజు క్రైస్తవులు మారిపోయారు. కానీ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మనము సువార్తను ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. సువార్తను ప్రకటించేటప్పుడు పాపం ఏమిటో చెప్పాలి, రాబోయేటువంటి తీర్పు ఏమిటో చెప్పాలి, ఆ తర్వాత మనుషులకు ఉండేటువంటి పరలోకము, నరకం అనేటువంటి ఈ విషయాలను ప్రజలకు ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. వీటన్నింటికి మూలమైనటువంటి క్రీస్తును మనము ప్రకటించవలసినటువంటి భారం మన భుజాల మీద ఉంది. అది ఎవరో భుజాల మీద కాదు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం మారిపోయింది. ఎలా మారిపోయిందంటే, సువార్త ప్రకటన మా పని కాదేమో అని అనుకుంటూ ఉన్నారు. అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 5వ అధ్యాయము మనం చూసినప్పుడు 42వ వచనము మనం చూసినట్లయితే, ఇక్కడ ఆదిమ సంఘము క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ప్రతి సంవత్సరం కాదండి. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ప్రతి సంవత్సరం మేము గాస్పల్ మీటింగ్స్ పెడతామండి అని. చాలదు అంటే సంవత్సరానికి ఒకసారి పెట్టని సంఘాలు అంటే పెట్టని వాళ్ళతోనూ పోల్చొద్దు ఎప్పుడు కూడా. లోకంలో ఒక సామెత ఉంటుంది, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని. అసలు పెట్టని వాళ్ళకంటే మేము నయం కదా, గుడ్డి కన్ను కంటే మెలకన్ను నయం కదా అన్నాడు. అలాంటివి కాదు, నువ్వు వాళ్ళతో పోల్చొద్దు. నువ్వు ఎవరితో పోలుస్తావు? ఒకసారి ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, వాడికైతే 0 మార్కులు వచ్చి నాకు 10 వచ్చినాయి అంటున్నాడు. అంటే 10 వచ్చినోడు కూడా ఎక్కువేనా?
నువ్వు పోలిస్తే ఎవరితో పోల్చుకోవాలి? 100 మార్కులు వచ్చిన వాళ్ళతో పోల్చుకో. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే డబ్బు దగ్గర వాళ్ళకి అంత ఉంది, వీళ్ళకు ఉంది, ఇంత ఉంది, నాకు లేదని పోలుస్తారు. కానీ కష్టపడే దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము వీళ్ళకంటే నేను పర్లేదు కదా, వాళ్ళు అసలు ప్రార్థనకు మానేస్తున్నారు, నేను ఆదివారం అన్న వస్తున్నా కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ అది సరిపోదు, ఆదివారం ఆరాధన సరిపోదు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యం అనేటువంటిది ఎలా ఉంది అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 42వ వచనం మనం గమనించినప్పుడు, ప్రతి దినము దేవాలయములోనూ ఇంటింటనో మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఈరోజు మనం చేయవలసిన విషయం ఏమిటి అంటే మానక బోధించుచు. ఇక్కడ గాస్పల్ టీం వాళ్ళే గత వారంలో కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో కూడా అక్కడ మీటింగ్స్ జరిగినాయి. అక్కడికి కూడా వెళ్ళారు. చిన్న చిన్న పిల్లలు టీములుగా వెళ్ళారు. టీములుగా వెళ్ళి వాళ్ళు ఈ సువార్తను ప్రకటిస్తూ ఆహ్వానిస్తూ ఉంటే ఫోన్ లాక్కున్నారు, వాళ్ళని అడ్డగించారు. ఆ ఫోన్ పగలగొడతారేమో అని అనుకున్నారు. ఫోనే కాదు, మొన్న మధ్య మేము తమిళనాడు వెళ్తే సహోదరులు చెప్తున్నారు, కోయంబత్తూరులో స్త్రీలని కూడా చూడకుండా సహోదరులు వీపులే పగలగొట్టారట. భౌతికమైన దాడులు. అయినప్పటికీ కూడా మానకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే మనము మానకుండా సువార్తను ప్రకటించాలి. ఎటువంటి కష్టం ఏర్పడినా, గడ్డు పరిస్థితులు ఏర్పడినా, మనము సమయమందు అసమయమందు మనం వాక్యాన్ని ప్రకటించాలి. ఆ వాక్యాన్ని ప్రకటించటము అనేటువంటి భారము మన మీద మోపబడి ఉంది. దాన్ని ఎందుకు మనం ఫీల్ అవ్వటం లేదు? కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం అనేటువంటిది ఆ భారాన్ని వాళ్ళు మోసారు. రోమిలకు రాసినటువంటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ఎందులో ఉంది అంటే సువార్తలో ఉంది. ఆ సువార్త ఎప్పుడైతే వెళ్ళిందో ప్రజలకు రక్షణ అనేటువంటిది వస్తుంది. ఆ సువార్తను మనం తీసుకొని వెళ్ళకపోతే ప్రజల యొద్దకు ఆ రక్షణ రాదు. కాబట్టి నేను సువార్తను ప్రకటించకుండా ఉండటం వల్ల, నేను ఒకవేళ నీరసంగా ఉండటం వల్ల, నిర్లక్ష్యంగా ఉండటం వల్ల, సోమరితనంగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రజలకు రావాల్సినటువంటి ఆ రక్షణ భాగ్యం అనేటువంటిది రాకుండా పోతుంది. అందుకనే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు వారు అలు పెరగకుండా సువార్తను ప్రకటించారు. మనము అపోస్తుల కార్యగ్రంథం గమనించినప్పుడు మొదటి శతాబ్దంలో సంఘం ప్రారంభమైనటువంటి తొలి నాళ్ళలోనే మనం గమనించినప్పుడు చాలా విస్తారమైనటువంటి హింస వాళ్ళకు కలిగింది. ఎంత హింస కలిగినా కానీ వారు ఎలా ఉన్నారంటే అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి, ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందుకు చెదిరిపోయిరి. చాలా హింస, గొప్ప హింస కలిగింది. ఆ హింస కలగటం వల్ల అక్కడ ఉండలేకపోయారు, చెదిరిపోయారు. మరి చెదిరిపోయినటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయం 4వ వచనము, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఇది కేవలము సువార్తికులు కాదు, సేవకులు కాదు, బోధకులు కాదు, ప్రతి క్రైస్తవురాలు. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే అపోస్తులైనటువంటి పౌలుని సువార్త ప్రయాణాలకు పంపినటువంటి అంత్యోకయ సంఘం అనేటువంటిది ఏ పెద్ద బోధకులు వెళ్ళి ఏర్పాటు చేసిన సంఘం కాదు. మరి ఎలా ఏర్పడిన సంఘము అంటే ఈ చెదిరిపోయిన విశ్వాసులు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఏర్పడినటువంటి సంఘము. ఈరోజు క్రైస్తవ్యం వృద్ధి చెందకపోవటానికి ప్రధానమైన బలమైన ఒక కారణం ఏమిటి అని అంటే కేవలము బోధకులు, సువార్తికులు, సేవకులు మాత్రమే వాక్యం ప్రకటించాలి, విశ్వాసులమైన మా బాధ్యత కాదు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ క్రైస్తవ్యం బైబిల్లో లేదు, ఇటువంటి క్రైస్తవ్యం బైబిల్లో లేదు. బైబిల్లో ఏముందంటే ప్రతి క్రైస్తవురాలు దేవుని వాక్యాన్ని ప్రకటించారు, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి.
ఇందాక మనం చూసినట్లుగా అపోస్తుల కార్యగ్రంథము 5వ అధ్యాయము 42వ వచనములో మనం చూసినట్లుగా వారు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రతి దినము దేవాలయములో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. కాబట్టి క్రీస్తును ప్రకటించాలి, ప్రకటించాలి, ప్రకటించాలి. ప్రతి క్రైస్తవుడు ప్రకటించాలి, ప్రతి క్రైస్తవురాలు ప్రకటించాలి. అంతేకాదు మనము సమయమందు ప్రకటించాలి, అసమయమందు ప్రకటించాలి. ఇది మన యొక్క బాధ్యత. 5వ విషయము, మనము మారు మనస్సును గురించి ప్రకటన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు చాలా సందర్భాలలో క్రీస్తుని గురించి తెలియజేయటము అంటే ఏమిటి అంటే, ఎక్కడో బైబిల్లో అక్కడక్కడ ఉన్న కథలు కొన్ని చెప్తూ ఉన్నారు. మంచిదే, నువ్వు అబ్రహామును గురించి చెప్పు, ఇస్సాకును గురించి చెప్పు, యాకోబును గురించి చెప్పు, మోషేను గురించి చెప్పు, దావీదును గురించి చెప్పు, దానియేలు గురించి చెప్పు, నువ్వేనైనా చెప్పు. కానీ అంతిమంగా ఆ వ్యక్తి మారు మనస్సుకు నడిపించబడాలి, పశ్చాత్తాపము పొందాలి, తన పాపాల నుండి మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందని క్రైస్తవ్యమే కాదు. కానీ ఈరోజు మారు మనస్సు అనేటువంటి దగ్గరకు అసలు ప్రజలను తీసుకొని రావటం లేదు. నేను అబద్ధం ఆడుతూనే ప్రార్థనకు వస్తాను, నేను మోసం చేస్తూనే నేను ప్రార్థనకు వస్తాను, లంచం తీసుకుంటూనే ప్రార్థనకు వస్తాను, వ్యభిచారం చేస్తూనే నేను ప్రార్థనకు వస్తాను, అయ్యగారు మీరు కూడా మమ్మల్ని గురించి ప్రార్థన చేయండి. వీళ్ళు కూడా దాన్ని ఖండించలేని, గద్దించలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. కానీ మొదటి శతాబ్దంలో అలాగ లేదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు ప్రకటించారు. మనం చూస్తూ ఉంటాం ఎంత శక్తివంతమైనటువంటి సువార్తను వాళ్ళు ప్రకటించారంటే, లూకా సువార్త మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాల్లో చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 13వ అధ్యాయము మనం గమనించినప్పుడు, లూకా సువార్త 13వ అధ్యాయము బాప్తిస్మం యొక్క ఆవశ్యకతను గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు 1వ వచనం నుంచి. పిలాతు గలిలీలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూ అలాగనే నశింతురు. మారు మనస్సు పొందని యెడల మీరందరూ అలాగనే నశింతురు. మారు మనస్సు పొందని ఏ వ్యక్తి కూడా రాబోయే దేవుని తీర్పును, ఉగ్రతను తప్పించుకోలేడు. మరి ఆ దేవుని ఉగ్రతను, తీర్పును తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, ప్రతి మనుష్యుడు కూడా మారు మనస్సు పొందాలి. మరి మారు మనస్సు యొక్క ఆవశ్యకతను ఈరోజు మనం ప్రజలకు తెలియజేస్తూ ఉన్నామా? ఆ మారు మనస్సును గురించి మనం ప్రజలకు బోధిస్తూ ఉన్నామా? ఏదో నువ్వు అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, లేకపోతే పాత నిబంధనలో ఉన్న చక్కటి స్టోరీస్ గురించి, క్రీస్తు ప్రభు స్టోరీ గురించి చెప్పడంతో అయిపోలేదు. చివరికి ఆ మనిషి మారు మనస్సు పొందటం అనేది అవసరం. సరే, ఇక మీరు రమ్మన్నారు కాబట్టి ప్రార్థనకు వచ్చేస్తా కాదు, మారు మనస్సు పొందటం అనేటువంటిది అవసరం. బైబిల్లో మనం గమనించేటప్పుడు మనము ఈ రీతిగా చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయంలో పేతురు ఆయన మొట్టమొదట ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు అని మనం చూస్తూ ఉంటాం. దానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే, ఆయన మారు మనస్సు యొక్క ఆవశ్యకతను గురించి చెప్పాడు. 2వ అధ్యాయము 38వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, మీరు మారు మనస్సు పొంది, పేతురు చెప్తూ ఉన్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. మీరు మారు మనస్సు పొందండి అని నేరుగా చెప్పాడు. ఈరోజు మనం ఎవరికైనా మీరు మారు మనస్సు పొందండి, మీ మనస్సును మార్చుకోండి అని మనం చెప్తున్నామా? చెప్పకపోతే అది సువార్త కాదు, చెప్పకపోతే అది క్రైస్తవ్యం కాదు. నువ్వు ప్రజలకు ఏం తెలియజేయాలంటే నీ మనస్సు మార్చుకోవాలి అనేటువంటి ఆ పరివర్తన గురించి మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల ప్రకటనలో, నేడున్నటువంటి ప్రకటనలో మరొక ముఖ్యమైనటువంటి లోపం ఏమిటి అంటే, రక్షణ కొరకు బాప్తీసాన్ని ఈరోజు అనేక సంఘాలు తెలియజేయటం లేదు. బాప్తిస్మము అనేటువంటిది ఏంటంటే అది ఆప్షనల్ అన్నట్లుగా, నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు.
కానీ బైబిల్లో మనం గమనించినప్పుడు బాప్తిస్మం అనేటువంటిది ఇక్కడే ఈ 2వ అధ్యాయం 38వ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము, మరల చదువుతున్నాను, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ప్రతి వారు బాప్తిసం పొందాలి. బాప్తిసం అనేది ఏదో ఇంటికొకరికి కాదు, బాప్తిసం అనేటువంటిది ఏదో కొందరికి కాదు. బాప్తిసం ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి బాప్తిసం. ఎందుకు బాప్తిసం అంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం. అంటే బాప్తిసం లేకపోతే పాప క్షమాపణ లేదా అంటే లేదు లేదు లేదు. మనమే మసిపూసి మారేడుగా చేయాల్సిన పని లేదు. ఈరోజు బాప్తిసాన్ని గురించి అంత నొక్కి ఒక్కానించే బోధ లేదు. మీరు ఎంతకాలం ప్రార్థనకి వచ్చినానండి, బాప్తిసం పొందకపోతే మీ పాపాలు అలాగనే నిలిచి ఉంటాయి, మీరు నశించిపోతారని మనం చెప్పగలుగుతున్నామా? మీరు ఎంత కానుక ఇచ్చినా కానీ, మీరు ఎంత దేవుని దగ్గరికి వచ్చినా కానీ బాప్తిసం పొందనటువంటి జీవితం, రక్షణ పొందనటువంటి జీవితమో నశించిపోతారని మనం చెప్పగలుగుతున్నామా? కానీ బైబిల్లో తెలియజేస్తున్నాడు నేరుగా. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు మనం చూసినప్పుడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇందులో దాగుడు మూతలేమీ లేవు, దాచిపెట్టేదేమీ లేదు. బాప్తిస్మము పొందితేనే రక్షణ, బాప్తిస్మము పొందితేనే పాపక్షమాపణ. నువ్వు బాప్తిస్మములో ఏమి జరుగుతుంది అంటే నీ పాపాలు కడిగివేయబడతాయి. నువ్వు బాప్తిస్మం పొందకుండా నీ పాపాలు కడిగివేయబడవు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు, నువ్వు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షణ పొందుతావు. కేవలం విశ్వాసం కాదు, బాప్తిస్మము ద్వారానే పాపాలు కడిగివేయబడతాయి. బాప్తిస్వాన్ని మనం మరుగు చేయలేము. అతి ప్రాముఖ్యమైనటువంటి బోధలను ఈరోజు మనం వదిలేస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి శతాబ్దంలో అలాగ వాళ్ళు మొహమాటంతో బోధించలేదు, ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు బోధించారు. ఈరోజు కూడా మనము మార్పు చెందినటువంటి క్రైస్తవులుగా, ఆ సంఘాలుగా ఉండాలి అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు ఎలా ఉన్నారో, క్రైస్తవులు ఎలా ఉన్నారో అలాగే నేను ఉండాలనుకుంటున్నాను. అంటే నువ్వు అలాగనే మారు మనస్సును గురించి ప్రజలకు ప్రకటించు, ప్రజలను మారు మనస్సు వైపుగా త్రిప్పు. నువ్వు ప్రజలకు బాప్తిసం యొక్క ఆవశ్యకత ఏమిటో తెలియజేయి, బాప్తిసానికి వాళ్ళను నడిపించు. బాప్తిసం లేకుండా ఎవ్వరు కూడా రక్షణ పొందలేరు. అపోస్తులైనటువంటి పౌలు కూడా దమస్కుకు వెళ్ళేటువంటి మార్గములో ఆయన ప్రభును చూశాడు. ప్రభును చూసినప్పుడు ఆయన కళ్ళు పోగొట్టుకున్నాడు. అపోస్తుల కార్యగ్రంథం మనం గమనించేటప్పుడు 22వ అధ్యాయం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అననీయ అనేటువంటి మనుషుడు ఆ సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు దగ్గరకు వచ్చి ఆయనకు తెలియజేస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు, గనుక నీవు తడవు చేట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. బీ బ్యాప్టైజ్డ్ అండ్ వాష్ అవే యువర్ సిన్స్. బీ బ్యాప్టైజ్డ్ అండ్ వాష్ అవే యువర్ సిన్స్. బాప్తిస్మము నీ పాపాలు కడిగి వేసుకోవటానికి. నువ్వు బాప్తిస్మం పొందకపోతే నీ పాపాలు కడిగివేయబడవు. నువ్వు బాప్తిసానికి వెళ్తే సరిపోదు, వెళ్ళినా ఇంకా నువ్వు పాపంలోనే ఉన్నావు. నువ్వు నీళ్ళ అంచు వరకు వెళ్ళినా పాపంలోనే ఉన్నావు. నువ్వు ఆ నీళ్ళలో ఎప్పుడైతే మునిగావో, నీ విధేయతను చూపించావో, అప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తము నీ పాపాలను కడుగుతుంది. ఉదాహరణకి నయమాను యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. యోర్దాను అంచు దాకా వెళ్ళాడు, ఇంకా కుష్ఠరోగిగానే ఉంటాడు. యోర్దానులో 1 సారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, ఇంకా కుష్ఠరోగే. 7 సార్లు మునిగి దేవుడు చెప్పిన ఆ విధేయతను పరిపూర్ణంగా చూపించినప్పుడు దేవుడు చెప్పిన ఆ స్వస్థత ఆయనకి ఇచ్చాడు. అలాగనే మనకు పాప క్షమాపణ ఎప్పుడు అంటే, నువ్వు బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను. కాబట్టి బాప్తిసాన్ని గురించి మొహమాటము లేకుండా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు సంఘాలు ఎలాగైతే ప్రకటించారో మనం అలా ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది.
కానీ ఈరోజు ఏంటంటే షుగర్ కోటెడ్ పిల్స్ ఎలాగైతే ఉంటాయో, అంటే మనము మాత్రలు మింగేటప్పుడు చేదు మాత్రలకి తీపి కోటింగ్ వేస్తూ ఉంటారు, తీపి పూత పూస్తూ ఉంటారు పైన. అట్లాగే ఏం చేస్తూ ఉంటారంటే మేకప్ వేస్తూ ఉంటారు. అట్లా నువ్వు ఎప్పుడు చెప్పొద్దు. సువార్తను ఉన్నది ఉన్నట్లుగా నువ్వు ప్రకటించు. అలా ప్రకటించేటువంటి వాళ్ళుగా ఉండాలి అనేదే దేవుడు కోరుకుంటున్నాడు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 7వ విషయము, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు వారు పరిశుద్ధత కలిగినటువంటి జీవితం మీద చాలా దృష్టిని నిలిపారు. పరిశుద్ధత యొక్క ఆవశ్యకత. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడలేడు. కానీ ఈరోజు అబద్ధం ఆడతాం, మోసం చేస్తాం, అన్యాయం చేస్తాం, అన్నీ చేస్తాం, ఆదివారం ప్రార్థనకు వస్తాం. మళ్ళీ ఇన్ని చేసి కూడా మనకు ఒక బలమైన నమ్మకం ఏంటంటే నేను ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్తాను, నేను ఖచ్చితంగా పరలోకమే వెళ్తాను. ఒకసారి ఒక ఆమె అంటుంది, నేను ఖచ్చితంగా పరలోకమే వెళ్తానండి అని. మళ్ళీ ఆమె ప్రార్థనకు రాదు, కుదిరినప్పుడు వచ్చింది. ఎలాగమ్మా అది సాధ్యం అంటే, ఎలా సాధ్యము అంటే నా దేవుడికి తెలుసు, నా యేసయ్యకి తెలుసు అంత నన్ను గురించి. నన్ను ఖచ్చితంగా ఆయన పరలోకానికే చేర్చుకుంటాడు. అంటే మన నమ్మకము, మనం నమ్మకంలో బ్రతికితే బ్రతకొచ్చు, కానీ మన నమ్మకాల మీద అది ఆధారపడి ఉండదు. దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు అని అన్నాడు. కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి జీవితాలు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితాలు. మనం పాప జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి పరిశుద్ధత కలిగినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని పరలోకములోనికి తీసుకుంటాడు. ఉదాహరణకు మనము ప్రకటన గ్రంథము గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము మనం గమనించినప్పుడు 3వ అధ్యాయములో లవోదికేలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి తెలియజేస్తూ 16వ వచనము, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించి ఉన్నాను. నువ్వు వెచ్చగా లేవు, నువ్వు చల్లగా లేవు. అంటే నులివెచ్చని క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే నేను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను అంటే దేవుడు అటువంటి వారిని సహించటం లేదు. నువ్వు అటు ఇటు కాకుండా బ్రతికేటువంటి బ్రతుకు వల్ల నీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. కొంతమంది ఉంటారు అటు లోకంలోనూ ఉండరు, అలాగని పరిపూర్ణమైన క్రైస్తవులుగా కూడా ఉండరు. అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. లోకంలో అయితే 2 పడవల మీద కాళ్ళు వేయటం అని అంటూ ఉంటారు కదా, అలాగా ఉంటారు. అటువంటి క్రైస్తవ్యం వల్ల ఎంత ఉపయోగము అంటే అటువంటి వారిని క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఉంటే నువ్వు వెచ్చగా ఉండు, లేకపోతే నువ్వు చల్లగా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉండొద్దు. అంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు, అంటే ఏదో ఒక రకంగా ఉంటే దీవెనేనా అని. అది దీవెన గురించి కాదు, అయితే అట్టేళ్ళు లేకపోతే ఇట్రా అని అంటున్నాడు. అంతేగాని నువ్వు వెచ్చగా ఉన్న దీవెనే, చల్లగా ఉన్న దీవెనే అని ఆయన చెప్పలేదు. నులివెచ్చగా ఉండొద్దు అనేటువంటి పాయింట్ అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధత మీద మనము నిలపవలసినంత దృష్టి ఈరోజు ఆధునిక క్రైస్తవ్యం నిలపటం లేదు, ఆధునిక సంఘాలు నిలపటం లేదు. ఈరోజు చూడండి, క్రైస్తవ సంఘాల్లో ఉన్న వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఇవన్నీ చెప్తుంటే, ఏమండి ఇన్ని చెప్తారు అయ్యగారులు లేదా అన్నాడు. మీ సేవకులు అబద్ధం ఆడరా అన్నారు. ఆడుతున్నాం. మీ సేవకులు మోసం చేయట్లేదా? అవును ఉంది. నిజంగా చెప్పాలి అంటే యథా రాజా తదా ప్రజ, బోధ చేసుకుంటూ కూడా ఇలాగనే ఉన్నారు, వీళ్ళని చూసుకుంటే వాళ్ళు అలాగనే ఉన్నారు. కానీ మనం ఎలా ఉన్నా కానీ మా సేవకుడు అబద్ధం ఆడుతాడు కాబట్టి నేను ఆడతాను, మా సేవకుడు మోసం చేస్తాడు కాబట్టి నేను మోసం చేస్తాను, మా సేవకుడు అలా ఉన్నాడు కాబట్టి నేను అలాగే ఉన్నాను అని మీ సేవకుడిని బట్టి ఉండొద్దు. మా సంఘంలో అందరు ఇలానే ఉన్నారని వాళ్ళని బట్టి ఉండొద్దు. ఎందుకంటే దేవుడు వాళ్ళని బట్టి తీర్పు తీర్చడు. మనకి మీ సేవకుడు ఎలా ఉన్నాడు చెప్పని దాన్ని బట్టి తీర్పు తీర్చడు. దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే దేవుని వాక్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. క్రీస్తు ప్రభు చెప్తాడు, అంచె దినమున నేను చెప్పిన మాటయే వానికి తీర్పు తీర్చునో. ఎవరు ఎట్లా ఉన్నారో వదిలేస్తే దేవుని వాక్య ప్రకారం మనం ఉన్నామా లేదా అనేటువంటిది మాత్రమే మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాలు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ్యము దృష్టి నిలిపినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే పరిశుద్ధత కలిగినటువంటి జీవితము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనము, అందరితో సమాధానము కలిగి సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి.
సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎందుకు అంటే పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడలేడు. అది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి నువ్వు ప్రభువుని చూడాలి అనే కోరిక కనుక నీకున్నట్లయితే పరిశుద్ధత అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ఎందుకు మనం పవిత్రులుగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటే మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక. కాబట్టి ఆ వాగ్దానాలు దేవుడు పరిశుద్ధులుగా ఉన్నవారికే ఇస్తున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానం నీకు కావాలి అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆదిమ సంఘాలు, క్రైస్తవులు దృష్టి నిలిపినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వారు కలిగి ఉన్నటువంటిది నేడు కలిగి లేనటువంటిది సహవాసము. యూనియన్స్ వితౌట్ యూనిటీ, ఫెలోషిప్స్ వితౌట్ ఫెలోషిప్. నిజంగా ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. యూనియన్స్ వితౌట్ యూనిటీ, యూనియనే కానీ అందులో యూనిటీ ఉండదు. ఫెలోషిప్పే కానీ అందులో ఫెలోషిప్పే ఉండదు. అంటే ఈరోజు ఎట్లా ఉంటారంటే ఒక స్థానిక సంఘంలో ఒక 10 మంది 20 మంది 40 100 200 ఉంటే 200 మంది 200 దిక్కులు అనమాట. ఎవరికి ఎవరితో పడదు. కానీ పక్క కుర్చీలో కూర్చొని రొట్టె విరుచుతారు, ఒకే రొట్టె. పక్క కుర్చీలో కూర్చొని ఒకే ద్రాక్షరసం తాగుతారు, ఒకే స్థానిక సంఘంలో ఉంటారు. ఎవరంటే ఎవరికి పడదు. ఎంత స్థాయిలో ఉన్నాయంటే స్థానిక సంఘాలు కొట్టుకునేటువంటి వాళ్ళు, కోట్లకు ఎక్కేటువంటి వాళ్ళు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ మొదటి శతాబ్దంలో మనం గమనించినప్పుడు సహవాసము అనేటువంటిది మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం వాళ్ళలో ఉన్నది, ఈరోజు మనలో లేనటువంటిది. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇందాక మనం చూసినటువంటి వచ్చిన భాగాన్ని మళ్ళొకసారి మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనములో వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును అని అంటూ ఉంటాడు. రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉండిరి. ఇందులో సహవాసము, దీని గురించి మనం కింది వచనాలు చదివినప్పుడు 43, 44 అప్పుడు ప్రతివానికి భయం కలిగిను మరియు అనేక మహత్కార్యాలు సూచక్రియలు అపోస్తల ద్వారా జరిగాను. 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకొనిరి. హెడ్ ఆల్ థింగ్స్ ఇన్ కామన్. అన్నీ కూడా సమిష్టిగా. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, ఒక కుటుంబం ఉందనుకోండి, వాళ్ళకన్నీ సమిష్టిగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఒక కుటుంబం కాబట్టి. మొదటి శతాబ్దంలో ఈ రక్షణ పొందిన వారు విశ్వాసులు ఎలా ఉన్నారంటే వారందరూ కూడా ఒకటిగా ఉన్నారు, ఒక్క కుటుంబంగా ఉన్నారు. కానీ ఈరోజు ఆ సహవాసం లేదు. ఈరోజు మనం నిజంగా స్థానిక సంఘాలలో మేమంతా ఒకే స్థానిక సంఘం అని అంటూ ఉంటారు, కానీ ఎవరితో ఎవరు పడనటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ సహవాసం అనేటువంటిది ఈరోజు కోల్పోయాం. ఒకసారి సేవకులు మేము మాట్లాడుకునేటప్పుడు సంఘాలను అయితే కట్టగలుగుతున్నాం, కానీ వారి మధ్య ఐక్యతను మనం కట్టలేకపోతున్నామండి. ఈ విషయాన్ని మనం ఒప్పుకోవాలన్నాడు ఒకసారి ఒక ఆయన. అవును, 100కి 100 మనం ఒప్పుకోవాల్సిందే. మీ సంఘం అంతా ఒకటిగా ఉన్నారా అని అంటే మనం ఏం చెప్పగలం? అవునండి ఉన్నారు, మా స్థానిక సంఘం మాత్రం అట్లున్నారని చేయలేపగలమా? లేదు. మన స్థానిక సంఘాల్లో కూడా మనస్పర్ధలు ఉన్న మాట వాస్తవమే, ఒకటి కంటే ఎక్కువ ముక్కలుగా ఉన్నటువంటి మాట వాస్తవమే. ఆ సహవాసాన్ని ఈరోజు మనం కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. అంతేకాదు పరస్పరమైనటువంటి ప్రేమ అనేటువంటిది మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనేటువంటిది మనం చూసినప్పుడు ఎంతవరకు ప్రేమ అంటే వారి ఆస్తులను కూడా అమ్మి ఇచ్చేశారు వారి సహోదరుల కొరకు. అదే ఈరోజు మనమైతే మీరు మీ తోటి క్రైస్తవుల కొరకు ఏం వదులుకోగలరు అని ఎవరైనా అడిగారనుకోండి, ఏం వదులుకుంటాం మనం? ఏమైనా వదులుకోగలమా మనము? అపోస్తుల కార్యగ్రంథము మనం గమనించేటప్పుడు 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 32వ వచనం నుండి దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు.
అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 32వ వచనం నుంచి మనం చూసినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఎవడు కూడా తనకు కలిగిన దానిలో ఏది తనదని అనుకునలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఎవరికి ఏది ఉంటే అది వాళ్ళు తీసుకొని వచ్చి అందరూ కలిసి పంచుకున్నారు. 33వ వచనం, ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. 34వ వచనంలో చెప్తున్నాడు, భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ, మరలా చెప్తున్నాను, వారందరూ, వారిలో కొంతమంది కాదు, వారిలో ఎక్కువ మంది కాదు, వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఎందుకంటే అక్కరగా ఉన్నటువంటి వారికి పంచిపెట్టాలి అని. ఈరోజు నిజంగా మన మధ్యలో ఉన్నటువంటి అక్కరగలిగినటువంటి సహోదరుల కొరకు మనం ఏం చేయగలుగుతున్నామంటే, ఆదివారం వచ్చి కూర్చొని వెళ్తున్నాం, వాళ్ళ కొరకు మేమేం చేస్తాము అనే పరిస్థితులు. ఈరోజు నిజంగా స్థానిక సంఘాలు ఉన్నాయి, కానీ మన మధ్యలో ఉన్నటువంటి బీదల కొరకు మనం ఏమీ చేయలేని స్థితి, మన మధ్యలో ఉన్నటువంటి విధవరాండ్రకు మనం ఏమీ చేయలేనటువంటి స్థితి, మన మధ్యలో ఉన్నటువంటి అనాథలకు మనం ఏమీ చేయలేని స్థితి. ఇంకా చెప్పాలి అంటే అసలు స్థానిక సంఘానికి సువార్త ప్రకటించే సువార్థికుడికే తినటానికి లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదంతా ఎందులో నుంచి వస్తుంది అంటే, వచ్చేటువంటి వారు, విశ్వసించిన వారు, విశ్వాసులనే వాళ్ళు స్వార్థంతో నిండిపోయి పక్కన ఉన్నటువంటి అవసరములో ఉన్న, అక్కరలో ఉన్న ఎవరిని గురించి విచారించని, పట్టించుకొని పరిస్థితి. మొదటి శతాబ్దంలో అలాగ లేదు. దేవుడు మనకు నేర్పిన క్రైస్తవ్యం అలా లేదు. వారు ఎలా ఉన్నారు అంటే, అక్కర కలిగినటువంటి వారికి పంచడానికి వారికి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా అమ్మేశారు. మళ్ళొకసారి మనం చదువుకుందాం 34వ వచనము, భూములైనా ఇండ్లైనా కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారందరూ కూడా అమ్మేశారు. నువ్వు నీ సహోదరుని కొరకు, నీ సహోదరి కొరకు, అవసరములో ఉన్న వారి కొరకు నువ్వెప్పుడైతే నీకున్నదాన్ని వదులుకోగలుగుతావో, త్యాగం చేయగలుగుతావో, అది నిజమైన ప్రేమ. అంతేగాని నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే కాదు. దేవుడు అడుగుతూ ఉంటాడు, తన కంటికి కనబడే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడిని దేవుడిని ఎలా ప్రేమిస్తాడు? కాబట్టి నువ్వు నీ కంటికి కనబడే సహోదరుని ప్రేమించగలిగినప్పుడు మాత్రమే నీ దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తావు. క్రీస్తు ప్రభు తీర్పు దినంలో ఏం అడగబోతాడు అనేటువంటిది ఒకసారి ఎగ్జామ్ పేపర్లు ఎలాగ లీక్ అయిపోయినాయో, తీర్పు దినంలో మనకి ఏం అడగబోతాడు అనే ఒక విషయాన్ని మాత్రం చెప్పి నేను ముగించేస్తాను. తీర్పు దినంలో ఆయన ఏం అడగబోతాడు అంటే, మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 25వ అధ్యాయం మనం చూసినట్లయితే తీర్పు దినంలో జరిగేటువంటి ఒక విషయాన్ని గురించి అక్కడ చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 25వ అధ్యాయం మనం చూసినప్పుడు 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే, తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లుగా ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలను నిలవబెట్టును. కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు. ఎవరు వీరు అంటే చెప్తూ ఉన్నాడు 34వ వచనం, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అంటూ ఉన్నాడు కుడివైపు వారిని. ఎందుకు వారికి అది ఇస్తున్నాడు అంటే, నేను ఆకలి గొంటిని, 35వ వచనం, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, అవును ప్రభువా నిజమే, ఇవన్నీ మేము చేసాం అన్నారా? అదే మనమైతే అలాగనే అనుందుము.
కానీ వాళ్ళు నీతిమంతులు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలిగొని ఉండట చూచి నీకు ఆహారం ఇచ్చామో, నువ్వు దప్పిగొని ఉండట చూచి దాహం ఇచ్చామో, ఎప్పుడు పరదేశివై ఉండట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాల్లో ఉండుటైనో చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన్ని అడిగాను. అందుకు రాజు 40వ వచనం, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో నేను. అంటే ఎవరికి చేస్తే ఎవరికి చేసినట్లట? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తే అది నాకు చేసినట్లే. లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, మానవ సేవే మాధవ సేవ అని. నువ్వు మనిషికి గనక చేసినట్లయితే నువ్వు దేవునికి చేసినట్లే. కంటికి కనబడేటువంటి మనిషిని ప్రేమించలేని ఒక వ్యక్తి కనబడనటువంటి దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలడు? కంటికి కనబడేటువంటి మనిషి అవసరములో ఉంటే సహాయం చేయలేని ఒక మనిషి, ఆకలి కొన్నవానికి అన్నం పెట్టలేని, దప్పిగొన్నవానికి దాహం ఇవ్వలేని, దిగంబరికి వస్త్రం ఇవ్వలేనటువంటి ఒక మనిషి దేవునికి ఏం చేయగలుగుతాడు? కాబట్టి ఈరోజు ఆ పరస్పరమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమించటము, నిస్వార్థంగా ప్రేమించటము. నేను ఈయనకి ఇస్తాను, వాళ్ళు నాకేమిస్తారు? ఉదాహరణకి పెళ్ళిళ్ళకి చదివింపులప్పుడు ఏం చేస్తారంటే, మన పెళ్ళిళ్ళకి చదివింపుల పుస్తకం ఉంది కదా, తీసుకొని రా అంటారు. అందులో వాళ్ళ పేరు చూస్తారు, ఎంత చదివించారు. వాళ్ళు 116 చదివించారంటే కరెక్ట్గా పెళ్ళికి వెళ్ళేటప్పుడు 516 తీసుకెళ్ళి 116 తీసుకెళ్ళి వాళ్ళు ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చొస్తూ ఉంటారు. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకి ఇచ్చిన వాళ్ళకే మనం ఇస్తాం, మనకి ఎంత ఇస్తే అంతే ఇస్తాం. ఇప్పుడు బీదలు ఉన్నారు, వాళ్ళు ఏమి ఇవ్వలేరు, మరి వాళ్ళ పరిస్థితి ఎలా? వాళ్ళు నాకేమీ ఇవ్వలేరు కాబట్టి నేను వాళ్ళకి ఏమీ ఇవ్వను. ఈరోజు లోకం ఎలా ఉంది అంటే, వాళ్ళు ఎదురు చూస్తారు, నేను ఇచ్చింది నాకు వచ్చే లెక్క అయితేనే నేను ఇస్తాను, నేను ఇచ్చింది నాకు తిరిగి రాదు అనుకుంటే నేను ఇవ్వను. అందుకనే బీదలకు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు, ధనవంతులకు ఇస్తారు, మళ్ళా తిరిగి వస్తుందని. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, మనం ప్రేమ చూపవలసినటువంటి అవసరం ఉంది. నిజమైన ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపించాలి. ఈరోజు నిజంగా క్రైస్తవ్యం పెరుగుతుంది, సంఘాలు పెరుగుతూ ఉన్నాయి, చర్చి బిల్డింగ్లు పెరుగుతూ ఉన్నాయి, జనాలు వందల్లో ఉంటున్నారు, వేలలో ఉంటున్నారు. కానీ ఆ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్, గుణాలన్నీ కూడా కనుమరుగవుతూ ఉన్నాయి. ఆ సహవాసం లేదు, ఆ నిజమైన ప్రేమ లేదు, నిస్వార్థమైన ప్రేమ లేదు, ఒకరి కొరకు మరొకరు త్యాగం చేసేటువంటి ఆ స్వభావాలు లేవు. ఈ రోజంతా కూడా పాపముతో నిండిపోయినటువంటి క్రైస్తవులు, స్వార్థంతో నిండిపోయినటువంటి క్రైస్తవ్యమో, ఇక్కడికి వచ్చి కూడా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఇందుకొరకే క్రైస్తవ్యం. కానీ మనము మన పాప జీవితాన్ని దిద్దుకునే విధంగా పశ్చాత్తాపం లేదు, మారు మనస్సు లేదు, ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఉపవాసాలు లేవు, ఎదుటివారి కొరకు జీవించటము, ఎదుటివారి కొరకు త్యాగం చేయటము, ఇవి నేర్చుకోనటువంటి క్రైస్తవ్యమే కాదు. కాబట్టి ఈరోజు మనల్ని మనం హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కడ ఉన్నాను క్రైస్తవుడిగా? స్వార్థమే నాకు నేర్పుతూ ఉందా? ఈరోజు నిజంగా పిలిచేవాళ్ళు కూడా అలానే పిలుస్తున్నారు. మీకు అప్పులు ఉన్నాయా? దేవుని దగ్గరకు రండి. మీకు రోగాలు ఉన్నాయా? దేవుని దగ్గరకు రండి. మీకు మాననటువంటి వ్యాధి ఉందా? దేవుని దగ్గరకు రండి అని తీరుస్తాడు. నిజంగా వాళ్ళు అందుకే వస్తున్నారు, అది అయిపోగానే వెళ్ళిపోతున్నారు. అది కాదు. క్రైస్తవ్యము దేనికి మందు అంటే పాప రోగానికి మందు. ఆ పాపాన్ని గురించి నువ్వు ప్రకటించు, ఆ పాపములో నుండి మనుషులను పరిశుద్ధత వైపు మళ్లించు, దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళేటువంటి ఒక జీవితాన్ని వారికి నేర్పించు. అది క్రైస్తవ్యం. కాబట్టి దేవుని చిత్తం అయితే అలాగ బైబిల్లో ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం నేర్చుకుందాం. నానా రకాల బోధలు, అనేక రకాల మనుష్య కల్పితమైనటువంటి బోధలు, మనుష్య కల్పితమైనటువంటి సంఘాలకు గాలి కొట్టుకొని పోయినట్లుగా మనం కొట్టుకొని పోవద్దు. వాక్యంలో ఏముంది, దేవుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తున్నాడు చూచి దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, సంఘాలను, మన యొక్క సమాజాలను, గ్రామాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.